ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జర్నీ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనలో ఉన్న ఈ ఆధ్యాత్మిక శక్తిని పొందడం వల్ల యూనివర్స్తో నిజంగానే కనెక్ట్ అవుతామా? యూనివర్స్ లో ఉన్న పవర్స్ ని కంట్రోల్ చేయడం మనకి సాధ్యపడుతుందా? ఈ స్పిరిచువల్ పవర్ ని పొందిన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏదైనా సరే సాధించుకుంటున్నారు. మనం కూడా ఈ స్పిరిచువాలిటీ పవర్ ని పొందగలమా? సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరోస్, ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని మనం చాలానే ఇష్టపడతాం. అవి ఫిక్షనల్ అని తెలిసినా సరే మనం వాళ్ళని ఇష్టపడతాం. కానీ మనం ఉన్న ఈ అనంత విశ్వంలో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోము. దాని వల్ల వచ్చే లాభాలు కూడా మనకి తెలియదు. కానీ దాని గురించి మనం కొంచెం టైం స్పెండ్ చేసి తెలుసుకోగలిగితే మనకి ఉన్న ఈ బిజీ లైఫ్ నుంచి విశ్రాంతి మరియు ప్రశాంతత దొరుకుతుంది. అదే మన మైండ్ ని, సోల్ ని కనెక్ట్ చేసే ఒక పాయింట్. ఈ స్పిరిచువాలిటీ నేర్చుకోవడం వల్ల మనం యూనివర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. మనలో ఉన్న స్పిరిచువల్ సోల్ నిజంగానే యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉన్నది. ఈ స్పిరిచువల్ పవర్ ని యూజ్ చేసుకుని మన పూర్వీకులు వాళ్ళకి కావాల్సిన దానిని దక్కించుకునేవారు. పురాణాల ప్రకారం మునులు, ఋషులు స్పిరిచువల్ పవర్స్ ని సంపాదించడం కోసం హిమాలయాలకు వెళ్లి ఎన్నో ఏళ్ళగా అక్కడే ఉంటూ జీవితకాలం మొత్తాన్ని ఈ ఆధ్యాత్మిక శక్తిని సాధించడం కోసం ఎంతో కఠోరమైన దీక్షలు చేసేవారు. సరే, దానిని ఎలా నేర్చుకోవాలో, దానిని నేర్చుకునే క్రమంలో మనకి కలిగే లాభాలు, ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ స్పిరిచువల్ జర్నీలో మన మీద మనకి సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రపంచానికి మనకి సంబంధం ఏంటో, ఈ ప్రపంచానికి మనం ఏం చేయగలమో, అది మన నుండి ఏం ఆశిస్తుందో తెలిసేలా చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ యొక్క పర్పస్ ని తెలియపరుస్తుంది. ఎమోషన్స్, నీలో ఉన్న ఎమోషన్స్ ని నీ కంట్రోల్లో తీసుకురావడానికి, ఒక వేలో వెళ్ళడానికి సహాయపడుతుంది. స్పిరిచువాలిటీని ఈ వేస్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. మెడిటేషన్, ప్రేయర్, మైండ్ఫుల్నెస్ మన మైండ్ ని క్లీన్ చేయడానికి, మనతో మనం టైం స్పెండ్ చేసుకునేలా చేస్తుంది. ఈ స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ లో మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈ బిజీ వరల్డ్ లో తెలియకుండా వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. అసలు జీవిస్తున్న మన ఈ జీవితానికి ఏం కావాలి? కాస్త ప్రశాంతత, మనశ్శాంతి. వీటిని మనం ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ లో పొందొచ్చు. మన ఫోకస్ ని పెంచడంలో ఏ పని చేసినా దానిపై నిష్ఠతో శ్రద్ధగా చేయగలం. చుట్టూ పాజిటివ్నెస్ తో అనుకున్న ప్రతి పనిని చేసేలా మన మైండ్ రెడీ అవుతుంది. కనెక్టింగ్ విత్ నేచర్, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ లో పవర్ఫుల్ అని చెప్తారు. ఎందుకంటే నేచర్ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. మనం నేచర్ తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు చుట్టూ ఉన్న పాజిటివిటీ, పీస్ నిండి ఉంటుంది. మన ఈ బ్యూటిఫుల్ వరల్డ్ లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటి నుంచి నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. జస్ట్ మనం నేచర్ తో కనెక్ట్ అవ్వగలిగితే చాలు. ఇక కంక్లూజన్ లోకి వస్తే, స్పిరిచువాలిటీ అనేది ఒక పవర్ఫుల్ ఫోర్స్. దాని పొటెన్షియల్ మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. దీన్ని నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిస్కవరీ అంటే మనలో దాగున్న శక్తిని మనం తెలుసుకోగలుగుతాం. లైఫ్ పర్పస్ ని, మెంటల్ పీస్ కి కూడా దగ్గర అవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోలో స్పిరిచువాలిటీ అంటే ఏంటో, దానితో కలిగే లాభాల గురించి చెప్పాను. స్పిరిచువాలిటీ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దీని గురించి ఫుల్ లెంత్ వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది జర్నీ ఆఫ్ స్పిరిచువాలిటీ.